హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడైతే ద లైట్ పార్క్ అని డెల్ డైమండ్లో లైట్ షో స్టార్ట్ అయిందనమాట. ఆస్టిన్లో ఉంటుంది. ఈ క్రిస్మస్కి ఇక్కడ ఈ లైట్ షో అనేది చాలా ఫేమస్. అండ్ ఇది $55 ఎంట్రీ ఫీజు ఉంది. సో మీకైతే ఫ్రీ, బట్ నాకైతే ఎంట్రీ ఉంటుంది కదండి. జస్ట్ కిడింగ్. సో ముందుకైతే వచ్చేయండి. నేను కార్లో ఉన్నాను కదా, మా పాప అయితే నాకు స్టోరీ చెప్పు అంటూ ఉంది. సరే పాప్కార్న్ తీసుకుని అలానే స్టోరీ చెప్పడానికి వచ్చేసాను అనమాట. దానికి చెప్పిన స్టోరీయే మీకు కూడా చెప్పేస్తా. అలా వింటూ నాతో పాటు ఈ బ్యూటిఫుల్ లైట్ షోని సో ఫస్ట్ ఈ లైట్స్ అనేవి ఎందుకు పెడతారు? ఒకప్పుడు అయితే క్యాండిల్స్ ఆర్ దీపాలు పెట్టేవాళ్ళు అనమాట. సో అవి ఏం రిప్రజెంట్ చేస్తాయంటే ఒక హోప్ అండ్ జాయ్ని రిప్రజెంట్ చేస్తాయన్నమాట. ఎప్పుడైతే ఈ దీపాలు కానీ క్యాండిల్స్ కానీ పెడతారో ఇక్కడ క్రిస్మస్ స్పిరిట్స్ అనేవి వచ్చి అండ్ అ లాట్ ఆఫ్ లవ్, పీస్ అండ్ హాస్పిటాలిటీని ఇస్తారు అని నమ్ముతారు. సో అందుకని పెడతారు. ఇప్పుడు క్యాండిల్స్ అండ్ మనకి దీపాలు పెట్టే ఆప్షన్స్ లేవు కాబట్టి ఈ టైంలో, ఈ రీసెంట్ టైమ్స్ అంతా మనము లైటింగ్స్ యూజ్ చేసి మనం అది రిప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట. సో ఈ బ్యూటిఫుల్ లైట్ షోస్ని చూస్తూ మీరు మీ పిల్లలకి క్రిస్మస్ స్టోరీ, క్రిస్మస్ అనేది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పి మీకు తెలుసు, బట్ మీ కిడ్స్కి తెలియదు కదా. వాళ్ళు ఇండియాలో కానీ ఇక్కడ కానీ క్రిస్మస్లో మనకి హాలిడేస్ వస్తాయి అండ్ దే వాంట్ టు లిజన్ ఆర్ హియర్ అ లాట్ ఆఫ్ క్రిస్మస్ స్టోరీస్ ఆర్ ఎనీ స్టోరీస్. సో ఇలాంటి స్టోరీస్ మీ కిడ్స్కి చూపించండి ఆర్ మీరు తెలుసుకోండి తెలియకపోతే. ఇది మెయిన్ రీజన్ అనమాట లైట్స్ పెట్టడానికి. సో ఫస్ట్ క్రిస్మస్ అనేది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే జీసస్ పుట్టిన రోజు కాబట్టి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఈ జీసస్ పుట్టిన రోజు ఎలా పుడతారు, ఎలా పుట్టారు అనే ఒక స్టోరీ ఉంది. మోస్ట్ ఆఫ్ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియదు. సో ఆ తెలియని వాళ్ళ కోసం ఈ స్టోరీ చెప్తూ ఉన్నాను. ఇదే మా పాపకు కూడా చెప్పాను అనమాట ఈ లైట్ షో జరుగుతూ ఉన్నప్పుడు. సో అది మీకోసం కూడా చెప్తున్నా. సో ఒకప్పుడు మేరీ అనే ఒక ఆమె ఉండేదన్నమాట. ఆమె నెజరెత్ అనే ఒక ఏరియాలో ఉండేది పెళ్ళి కాకుండా. సో ఆమె చాలా హ్యాపీగా చాలా హెల్పింగ్ నేచర్గా ఉండేది. సో ఆమెకి మ్యారేజ్ అయింది జోసెఫ్ అనే ఆయనతో. అలా మ్యారేజ్ అయిన కొన్ని డేస్కి ఒక స్పిరిట్ అనేది, ఒక ఏంజల్ స్పిరిట్ అనేది అపియర్ అయ్యి నీకు కొడుకు పుడతాడు, అతని పేరు జీసస్ అని చెప్పి వెంటనే డిసపియర్ అయిపోతారు. సో అప్పుడు అవునా అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అండ్ ఇమీడియట్గానే తను ప్రెగ్నెంట్ అవుతుంది అనమాట. సో తను లాస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఆ నజరెత్ అనే ఏరియా కింగ్ అనే ఆయన ట్యాక్సెస్ పే చేయాలి అని చెప్పి ఒక రూల్ పాస్ చేస్తారనమాట. సో ఆ ట్యాక్సెస్ పే చేయడం కోసం ఈ బెత్లియం అనే ఏరియాకి వెళ్ళాల్సి వస్తుంది. సో అలా ఇద్దరు జోసెఫ్ అండ్ మ్యారీ బెత్లియంకి అయితే రీచ్ అయిపోతారు. బట్ అక్కడ స్టే చేయడానికి ఎటువంటి హౌసెస్ కానీ ఎటువంటి ప్లేస్ వాళ్ళకి దొరకదు అనమాట. సో మనకి ఏవైతే యానిమల్స్ కట్టేస్తారు కదా, సో ఆ ప్లేస్లో అక్కడ గొర్రెలు అవన్నీ ఉన్న దగ్గర వాళ్ళు స్టే చేస్తారు. అక్కడే జీసస్ అయితే పుడతారు. సో జీసస్ పుట్టిన వెంటనే మనకి ఈ స్కైలో ఆ లైట్స్, ఆ స్టార్స్ యొక్క లైటింగ్ అనేది చాలా స్పార్క్లింగ్గా, చాలా బ్రైట్గా కనిపిస్తుంది ఆ మూమెంట్లో. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ వీ రిప్రజెంట్ దట్ స్టార్ ఆన్ ద క్రిస్మస్ ట్రీ. సో అలా జీసస్ అనే ఆయన పుట్టిన తర్వాత అక్కడ మనము గొర్రెలు కాసుకునే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు నైట్ గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు ఒక ఏంజల్ అపియర్ అయ్యి ఇక్కడ ఒక దేవుడు లైక్ ఆ బేబీ రూపంలో పుట్టారు. సో మీరైతే వెళ్ళి విజిట్ చేయండి తనని అని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడంగానే ఆ పర్టికులర్ స్పేస్లో, ఆ పర్టికులర్ ఆ స్పాట్లో బేబీ జీసస్ కనిపిస్తారనమాట. సో అప్పటి నుంచి వాళ్ళు నమ్మి ఆ బేబీ జీసస్ అని చెప్పి ఒక గాడ్ పుట్టారు అని చెప్పి అందరికీ స్ప్రెడ్ చేస్తారు ఆ న్యూస్, ఆ పర్టికులర్ విలేజ్లో అందరికీ. సో అలా అందరికీ ఒకరి నుంచి ఒకరికి గాడ్ పుట్టారు అనే విషయం అయితే తెలుస్తుందన్నమాట. సో ఆ రోజు మనం క్రిస్మస్ జరుపుకుంటాం. బట్ శాంటా క్లాస్ అనే ఆయన చాలా ఇష్టం కదా పిల్లలకి. శాంటా క్లాస్
అసలు ఎవరు ఎందుకు పిల్లలకి గిఫ్ట్స్ ఇస్తారు అనేది చూద్దాం ఇప్పుడు. సో శాంటా క్లాస్ అనే ఆయన ఒక స్పిరిట్ ఆఫ్ గివింగ్ అనమాట. సో అది బేసిక్గా ఎందుకు స్టార్ట్ అయిందంటే సెయింట్ నికోల్స్ అనే ఆయన చాలా చర్చెస్కి ఒక హెడ్. సో ఆయన్ని బిషప్ అంటారు. ఆయన బేసిక్గా జనరాసిటీతో కిడ్స్ పూర్ వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళనమాట. సో దాని మెమరబుల్గా ఇప్పుడు మనము సింబల్ ఆఫ్ లవ్ అండ్ జనరాసిటీగా మనం ఇవి ఇస్తాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.